హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ములు టీవీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం ఫ్లవర్స్ తోటి వేణి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? మరి మనకు దొరికేటువంటి ఫ్లవర్స్ తోటి మనం ఎంతో అందమైనటువంటి వేణి తయారు చేసుకోవచ్చండి. ఏవైనా ఫంక్షన్స్కు, మ్యారేజెస్కు అలా వెళ్ళేటప్పుడు ఇలా మనమే తయారు చేసుకున్నటువంటి వేణి పెట్టుకొని వెళ్ళామంటే చాలా బాగుంటుంది. మనం ఎంత మంచిగా రెడీ అవుతామో, మన డ్రెస్సింగ్ స్టైలు, మేకప్ అంతా రెడీ అవుతాం కదా. సో అలాగే హెయిర్ స్టైల్ కూడా ఇలా ఫ్లవర్స్తో వేణి పెట్టుకొని వెళ్తే ఇంకా చాలా అందంగా ఉంటారు. సో అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దామా? మరి ముందుగా మనం మల్లెపూలను అన్నిటినీ తొడిమెలు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే గులాబీ రెక్కల్ని కూడా అన్నిటినీ విడివిడిగా తీసి పెట్టుకోవాలి. అలాగే సూదికి దారం ఎక్కించుకొని ముందుగా అన్నిటినీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. మనకు 2 లేయర్స్ అయితే సరిపోతుందండి దారము. 2 లేయర్స్ సూదిలోకి ఎక్కించుకొని మనం దారాన్ని రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఫ్లవర్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక గులాబీ రెక్క తీసుకొని, అలాగే ఒక మల్లె మొగ్గ తీసుకొని, ఈ గులాబీ రెక్కతోటి మల్లె మొగ్గను మొత్తం తొడిమ మొత్తం గులాబీ రెక్క లోపలికి వెళ్ళేలాగా చుట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం చుట్టుకున్న తర్వాత దీన్ని మనం సూదితో గుచ్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగా గుచ్చుకోవాలన్నమాట. మల్లె మొగ్గ కాడ అనేది కాడ ఉంటుంది కదండి, ఈ కాడను మనం రోజ్ పెటల్ తోటి మొత్తం చుట్టేస్తాం అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే రోజ్ పెటల్లో మల్లె మొగ్గ ఉన్నట్లుగా కనిపిస్తుంది బాగా. ఇలా మొత్తం పూలన్నిటినీ మనం రౌండ్గా వచ్చేలాగా గుచ్చుకోవాలి, మల్లెపూలన్నిటినీ. అలాగే మనకు వేణి ఎంత పొడవు కావాలో అంత పొడవున మనం ఈ ఫ్లవర్స్ అన్నీ గుచ్చుకొని వేణి రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫంక్షన్స్ ఎక్కువగా లేవు కదండి, సో అందువలన నేను మా పాపకు కొప్పు వేసి తన కొప్పుకు ఈ వేణి పెట్టాను అన్నమాట. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే కనిపిస్తుందండి, నేను అది కూడా ఫోటో పెట్టాను. అది ఎలా ఉందో మీరు చూసి నాకు కామెంట్ చేయండి. ఇలా మనం మల్లె మొగ్గలన్నిటినీ రోజ్ పెటల్స్ తోటి రౌండ్గా ఇలా గుండ్రంగా వచ్చేలాగా పూలన్నిటినీ గుచ్చుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. మనకు వేణి ఎంత పొడవు కావాలో అంత పొడవున పూలన్నిటినీ ఇలా సూదితోటి మనం గుచ్చుకొనేసి రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే వేణి అనేది ఎలా తయారు చేసుకోవచ్చో, మనకు ఈజీగా దొరికేటువంటి ఫ్లవర్స్ తోటి మన ఇంట్లోనే మన ఓన్గా వేణి అనేది రెడీ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంత అందమైన వేణిని నేను ఏం చేయాలి అనేసి, ఇప్పుడు ఎలాగో ఫంక్షన్స్ లేవు కదా, మనం బయటికి వెళ్ళేది లేదు, అందుకని నేను మా పాపకి కొప్పు వేసి తనకు ఈ ఫ్లవర్స్ అనేది ఆ కొప్పు పైన వేశాను అన్నమాట. అలాగే ఆ కొప్పుకి ఒక డాలర్ కూడా పెట్టాను, బాగుంటుందనేసి. చూసారు కదా ఎంత బాగుందో.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching. Bye bye.